నమస్తే అండి రాంబాబు గారు. నమస్తే అండి. వెల్కమ్ టు స్నేహ ఫార్మ్స్. ఈ స్నేహ ఫార్మ్స్ చూసిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. తప్పనిసరిగా చూసి మాకు మంచి ఇన్ఫర్మేషన్ సార్ రాంబాబు గారు, ఆశిస్తున్నాం. మొన్న మీరు ఎట్లనే వీడియోలో కొన్ని కామెంట్లు ఉన్నాయి, కొన్ని మన చెప్పారు మీరు. చెప్పండి, మళ్ళీ కొన్ని చెప్తారు సార్. చెప్తాను తప్పనిసరిగా చెప్తాం. కోడి మేతలు తింటలేదు అంటున్నారు సార్ చాలా మంది. కోడి మేత తినకపోతే ముందు దానికి దాని యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి ముందు విరోచన వేయాలండి. మెడికల్ సార్ చెప్తాడు. విరోచన వేసిన తర్వాత ఆ రోజున కోడిపుని బాగా పేగు ఆరగట్టాలి. మేతలు అది వేయకూడదు. అక్కడ రెట్టది ఎలాగొస్తో కూడా పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకుని మర్నాడు అతి తక్కువ మేత పెట్టాలి. తింటే పెట్టడం లేదా తీసేయటం. ఈ కోడి విరోచన చేసినప్పుడు మాత్రం నీడనే ఉండాలండి. అసలు ఎండపొర తగలకూడదు. నీడ ప్రాంతంలో ఉండాలి. అది ఆటోమేటిక్గా మర్నాడు 3వ రోజు నుంచి మేత తింటుంది మా అనుభవం ప్రకారంగా. ఇంకొక ఆయన పట్టాపిల్లకి ఏ మేత పెట్టాలంటున్నారండి. పట్టాపిల్లకి తయారీ అక్కర్లేదండి. కాస్త ఒక కేజీ మేతలో ఒక 100 గ్రాములు నువ్వులు, నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ 100 గ్రాములు చాలండి కేజీ మేతలో. చోళ్ళు గంటలు కలిపి కేజీ పెట్టి ఒక 100 గ్రాములు నువ్వులు కలిపేసి కొద్దిగా తడి పొడిగా తడిపేసి పెట్టేస్తే మంచి స్టామినా ఉంటుంది, బాగుంటుందండి. ఇంకొక ఆయన పుంజు అత్తమాడికి నోరు సాపుతూ ఆయాసం వచ్చేస్తుందంటండి, విపరీతమైన ఆయాసం వస్తే ముక్కుల్లోంచి నీళ్ళు కానీ కారీలాగా ఉంటే కోడికి సాంబ్రాణి పొగ తగలాలి. కోడికి సాంబ్రాణి పొగ తగలాలి. సాంబ్రాణి పొగ తగిలిచి కోడి పుంజుని ఎండలో కట్టి అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఆ నోరు ఇప్పటి కళ్ళు కొట్టాలండి. కళ్ళు కొడితే కళ్ళు వస్తుంది. ఆ శ్వాసమే లోపల ఉండి దానికి శ్వాస ఆవేశం వస్తుంది. దానివల్ల నోరిప్పుద్ది. అది కోడిపి ఎండలో కట్టి కళ్ళు కొట్టాలి. కళ్ళు కొట్టినప్పుడు తెవడ వస్తుంది. అలాగే మీరు కంటిన్యూగా ఒక 5-6 రోజులు చేస్తే కంటిన్యూగా కళ్ళు తగ్గేంత వరకు కూడా ఆ ప్రక్రియ చేస్తే ఆటోమేటిక్గా ఆవేశం అనేది తగ్గిపోతుంది. దీనికి ఏ మంది ఏకలేదంటారా? మంది ఆకలేదు. పొద్దున్నే కాస్త నీళ్ళు అది ఊదేసి ఎండలో కట్టాలి కోడిపోయి. అది గసలో ఉందన్నమాట కోడిపోయి, గస తగ్గుద్ది దానివల్ల. ఇంకా కొంతమంది కోడి తిమ్ముల గురించి ఎక్కువ అడుగుతున్నారండి. తిమ్మి అంటే కోడికి వస్తే తిమ్మి అంటారు. ఇది ఆసనం కూడా వస్తుందండి, ఎక్కువ రెట్టేసి మార్గంలో వస్తుంది. అది మానకు వస్తే మనుషులకు వస్తే పైల్స్ అంటాం, దాన్ని తిమ్మి అంటాం. ఆ తిమ్మికి ఏం కాదండి, కాస్త పసుపు, ఆముదం, ఎల్లుపై మరగబెట్టి ఎల్లుపై నలగొట్టి ఒక 50 ml ఆముదంలో 4-5 రేకలు ఎల్లుపై రేకలను నలగొట్టి వేసి ఒక మరుగు వచ్చిన పొంగు వచ్చిన తర్వాత ఒక క్వాంటిటీని బట్టి ఒక టీ స్పూన్ కానీ తక్కువ పసుపు కలపాలండి. అప్పుడు లిక్విడ్ లా తయారవుద్ది. ఇది ఆ కోడిపుని తిరగేసి ఆసనం మీద వదలాలి. ఆసనం మీద ఆటోమేటిక్గా తిమ్మి తగ్గిపోద్ది. లోపలికన్నా ఎట్టాలండి? లోపలికి అక్కర్లేదండి, పైన సరిపోద్ది. లోపలికంటే లోపలికంటే ఇందులో ఇంకో రకం ఉందండి. ఇది అంతర్గతంగా పేగును